హలో అందరికీ జై శ్రీ గణేష్. ఎక్కడైతే నేను ఖైరతాబాద్ పెద్ద వినాయకుడి దగ్గర అయితే మళ్ళీ ఒకసారి వచ్చేసిన. చూసుకున్నట్లయితే మన వినాయకుడి పాదాల పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మట్టి పెట్టేసి మొత్తం పూజ అయితే చేశారనమాట. ఏం అప్డేట్ ఉంటుందో ఏముంటుందో మొత్తం అయితే చూపిస్తా. ఎండ్ వరకు అయితే చూడండి. చలో హలో అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. చూసుకున్నట్లయితే మన ఖైరతాబాద్ పెద్ద వినాయకుని పాదాలు అయితే మొత్తం మట్టి వర్క్ అయితే చేయడం అయితే జరిగింది. పూజ కూడా చేసుకున్నారు. మన సందీప్ అంకుల్ ఇంకా రాజ్ కుమార్ అన్న కలిసి అయితే మొత్తం పూజ అయితే చేసుకున్నారు అనమాట. చూసుకోండి ఫినిషింగ్ కొంచెంగా అయితే ఇచ్చిరు. ఒకసారి అయితే మీకు దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను అడని చూద్దాం. చలో గాయస్, మన ఖైరతాబాద్ పెద్ద వినాయకుడి పాదాలు అయితే రెడీ అయిపోయినాయి అన్నమాట. చూసుకోండి, ఎవరైతే దర్శనం చేసుకోలేదో తొందరగా అయితే మన ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దర్శనం అయితే చేసుకోండి. పాదాల దర్శనం అయితే ఫస్ట్ అయితే మొత్తం ఇలా కప్పేసిరు. జాలి అయితే కొంచెం ఆడదాకా అయితే కొట్టిరు అనమాట. ఆడదాకా జాలి కొట్టేసి అక్కడ దాకా పెట్టేసినాక మనకైతే పాదాలు అయితే పెట్టడం అయితే జరిగింది. మట్టి అయితే మొత్తం పెట్టేసి మనకైతే పసుపు కుంకుమతో మొత్తం మనకు దండలు వేసారు. జగన్నాథ స్వామి ఇంకా సుభద్ర బలరాంకి కూడా మనకు వరమాల వేసి ఇక్కడ మనకి లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామికి కూడా మొత్తం వేసినాక మనకేసి మొత్తం పూజ అయితే చేసిరు అనమాట. ఈ టైప్ లో అయితే మొత్తం పూజ జరిగింది. పూజ టైంలో అయితే నేను లేకుండే, అందుకోసమే మీకు అప్డేట్ ఇవ్వలేకపోయినా లైవ్ అప్డేట్. పూజ అయిపోయినాక ఇప్పుడైతే మీకు ఇస్తున్నా. ఇప్పుడు చూసుకోండి, ఈ విధంగా అయితే మన ఖైరతాబాద్ పెద్ద వినాయకుని పాదాలు అయితే ఉంది. అందరైతే దర్శించుకోండి. ఒక కామెంట్ లో అయితే జై శ్రీ గణేష్ అని కామెంట్ చేసేయండి. చలో చూసినట్లయితే మన హయగ్రీవ స్వామి అయితే కంప్లీట్ అయ్యడం అయితే జరిగింది. ఫస్ట్ లేయర్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. కాళ్ళతోని పై దాకా మన లక్ష్మీమాత కానివ్వండి మొత్తం ఫస్ట్ లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక ఆ చేయి అయితే మిగిలింది, చూపిస్తా ఇక చూడండి. ఒకటైతే ఈ చేయి అయితే మిగిలింది. ఇది అయితే కంప్లీట్ ఎట్లా అయితే కంప్లీట్ అవుతుందో మొత్తం హయగ్రీవ స్వామి ఫస్ట్ లేయర్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. మన వినాయకుని పాదాలు కంప్లీట్ అయిపోయినాయి. ఇక హయగ్రీవ స్వామి ఇంకా మొత్తం లక్ష్మీమాత మూర్తి కూడా కంప్లీట్ అయింది. మన జగన్నాథ స్వామి కూడా మొత్తం కంప్లీట్ అయింది. సెకండ్ లేయర్స్ వరకు అయితే కంప్లీట్ అయితే చేసిరు. వరి పొట్టు అయితే వేసిరు. చూడండి, ఆరనికైతే ఉంచిరు. ఇది ఎట్లా అయితే ఆరిపోతుందో నెక్స్ట్ వచ్చేసి మనకు థర్డ్ లేయర్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే మనకు హయగ్రీవ స్వామికి అయితే సెకండ్ లేయర్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అది కూడా మొత్తం స్మూత్ చేస్తారు. మన వినాయకుని పాదాలకి కూడా సెకండ్ లేయర్ అయితే పెట్టేసిరు. ఇంకా మన మనకు వాసవి మాతకి చూసుకున్నట్లయితే సెకండ్ లేయర్ అట్లనే ఉంది. ఏం అప్డేట్ అయితే కాలేదు, అట్లనే ఉంది. ఇంకా ఇక వరిగడ్డి ఇంకా వరి పొట్టు అయితే మిక్స్ చేయడం అయితే జరుగుతుంది. చూసుకోండి, ఈ విధంగా అయితే మిక్స్ అయితే చేస్తుర్రు. ఇది అయితే మనకు సైడ్ కి మన గజ్జలమ్మ తల్లికి సంబంధించిన వరిగడ్డి అన్నమాట. దీనికైతే గజ్జలమ్మ తల్లి బాడీ పార్ట్స్ తయారు చేస్తారన్నమాట. దీంతోనైతే ఇక్కడ సైడ్ కి అయితే పెట్టేసుకున్నారు. ఇక షేప్ ఇవ్వాలి. షేప్ ఇచ్చినాక తర్వాత మనకైతే అర్థమవుతుంది ఏ విధంగా అయితే మొత్తం అవుట్పుట్ వస్తుందో. ఇక మన వినాయకుని అప్డేట్ అయితే ఇదే. మొత్తం వెల్డింగ్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. పైన హెవీ వెల్డింగ్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. అందుకోసమే దగ్గరికి అయితే వెళ్తలే, కొంచెం దూరం నుంచే మీకు మొత్తం అయితే చూపిస్తున్నా. ఇక అప్డేట్ అయితే ఇదే. మనకు సాయంత్రం ఈవినింగ్ అప్డేట్ అయితే ఇదే కవర్ చేస్తున్నా. ఒకసారి గజ్జలమ్మ తల్లి మండపం అయితే మీకు ఒకసారి చూపిస్తా. చూద్దాం. చలో చూడండి గాయస్, మన గజ్జలమ్మ తల్లి మన మండపం ఇక్కడైతే ఉంది. మనకు గజ్జలమ్మ తల్లి మండపం సంబంధించిన జాలి వర్క్ అయితే బేస్ వర్క్ అయితే నడిచింది. ఇక్కడ మొత్తం రౌండ్ అప్ లో అయితే కొట్టేసిరు. నేను చెప్పిన కదా నిన్న లైవ్ వచ్చిన, సాయంత్రం లైవ్ వచ్చిన దాంట్లో అయితే మీకు చెప్పిన జాలి కొట్టేస్తారు. ఇప్పుడే జాలి కొట్టిన తర్వాత మనకు కొంచెం ఇట్లా స్ట్రక్చర్ అయితే తయారు చేస్తారు. స్ట్రక్చర్ తయారు చేసినాక దాని మీద అయితే గడ్డి అయితే వస్తుంది. ఇప్పుడైతే మీకు అక్కడ గడ్డి చూపించిన కదా, మన వరి గడ్డి చూపించిన కదా, అదైతే మొత్తం పాటలుగా పెడతారు. ఇక లోపల కూడా మనకు తయారైతుంది. అదైతే ఇక్కడ వచ్చి మొత్తం ఫిక్స్ చేస్తారనమాట. ఈ రోజు రాత్రి వరకు ఫిక్స్ చేసి రేపు అయితే మనకు వరి గడ్డితోనే చేస్తారనమాట. ఒక అప్డేట్ వచ్చేసి సాయంత్రం ఇదే అనమాట. మినిమం అప్డేట్ అయితే ఇదే ఉంది. రేపు పొద్దున్న అయితే మీకు కలుస్తా, లైవ్ అప్డేట్ అయితే ఇస్తా. ఇప్పుడైతే లైవ్ వస్తున్నా. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ షేర్ అయితే కొట్టేసేయండి. అందరికీ జై శ్రీ గణేష్.